ఏపీ రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో విధులు నిర్వహించడానికి వచ్చే పోలీస్ సిబ్బంది అకామిడేషన్ కోసం రీకన్స్ట్రక్షన్ చేసిన భవనాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ రిబ్బన్ కట్ చేసి గుమ్మడికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుళ్లూరు సిఆర్డీఏ లిమిట్స్లో వేరియంట్స్ సెక్యూరిటీ లిమిట్స్ ఉంటాయని, ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్లోనే సెక్యూరిటీ సిబ్బందికి వసతి ఏర్పాటు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఈ బిల్డింగ్ ఖాళీగా ఉండడంతో సిఆర్డీఏ సానుకూలంగా స్పందించి భవనాన్ని తమకు ఇచ్చారని చెప్పారు. తుళ్లూరు లిమిట్స్లో సిఆర్డిఏ లిమిట్స్లో మన వేరియస్ బందోబస్తు డ్యూటీస్ ఉంటాయి, సెక్యూరిటీ రిలేటెడ్ డ్యూటీస్ ఉంటాయి. ఈ బందోబస్తు అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ డ్యూటీస్కి ఏపీఎస్పీ బెటాలియన్ కొన్ని అవుట్ సైడ్ అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ వేరియస్ బెటాలియన్ నుంచి కానీ ఇక్కడ స్టే చేస్తూ ఈ డ్యూటీస్ అన్ని పర్ఫామ్ చేస్తుంటారు. దానికి ఇప్పుడు మనకి మన ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో మనకి ఇప్పుడు టెంపరీగా అకామిడేషన్లో ఉన్నారు. కొన్ని అకామిడేషన్ ఆ స్కూల్ కొంచెం వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేయడానికి ఆ రీజన్ ఒకటి. రెండవది కొన్ని అకామిడేషన్ పరంగా కూడా అక్కడ కొంచెం ఫెసిలిటీస్ చాలకపోవడం వల్ల మనం ఇక్కడ మన సిఆర్డిఏ దగ్గర నుంచి రిక్వెస్ట్ పెట్టుకుని ఒక బిల్డింగ్ని ఒక స్కూల్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ఆ స్కూల్ని మనం తీసుకొని దాన్ని రెనోవేషన్ వర్క్స్ మన హానరబుల్ ఐటీ మినిస్టర్ సార్ పార్టీ ఆఫీస్ నుంచి సపోర్ట్ చేయడం వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ అరౌండ్ 10 lakhs వర్త్ రిపేర్ని ఇక్కడ మనం చేయడం జరిగింది. ఇక్కడ బాత్రూమ్స్ కానీ వాళ్ళ అకామిడేషన్ చేస్తున్న రూమ్స్ కానీ అన్నీ కూడా రెనోవేట్ చేస్తూ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ప్లంబింగ్ వర్క్స్, బాత్రూమ్స్ అన్నీ కూడా రెడీ చేస్తూ ఈ రోజుకి 100 members ఈజీగా కంఫర్టబుల్గా అకామిడేషన్ చేయడానికి ఒక ఫెసిలిటీస్ని కల్పించడం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణ గెలుపొందడం దక్షిణ భారతదేశానికి గర్వకారణమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రాధాకృష్ణ అకుంఠిత దీక్షతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తి అని చెప్పారు. ఆయన మన దగ్గర గవర్నర్గా కూడా పనిచేశారని, ఆయన గెలుపు ప్రజాస్వామ్య పరిపుష్టికి నాంది అని చెప్పారు. తర్వాత గొప్ప స్థానం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న జరిగి రాధాకృష్ణ గారు అయితే గెలుపొందిండో ఇది సదర్న్ ప్రాంతానికి, దక్షిణ భారతానికి ఒక గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. వారు అకుంఠిత దీక్షతో కమిట్మెంట్ తో పనిచేసేటువంటి నాయకుడు. మనకు కొద్ది రోజుల పాటు గవర్నర్ గా కూడా ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన ఆ పదవిని అధిష్ఠించడం దక్షిణ భారత ప్రజలకి గర్వకారణం. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిపుష్టికి అది నాంది పలుకుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇవాళ ఆయన ఎన్నిక దేశానికి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టిందిగా భావిస్తాం. రాష్ట్రపతి తర్వాత గొప్ప స్థానం ఉపరాష్ట్రపతి. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని అల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కొందరు వాహనాల పార్కింగ్ కోసం అనాధికారికంగా వినియోగిస్తుండటంతో స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా అధికారులు భూమిని రక్షించేందుకు ప్రత్యేక బందోబస్తు మధ్య చర్యలు చేపట్టారు. హైడ్రా సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు కంచె ఏర్పాటు చేయగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములపై ఎటువంటి ఆక్రమణలు జరగకుండా నిరోధించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. హఠాత్తుగా కేబుల్స్ కత్తిరించడం అన్యాయమని ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. రామంతపూర్లో కరెంట్ షాక్ ఘటనకు కేబుల్ ఫైబర్ను సంబంధం లేదని అంటున్నారు. కేబుల్ వైర్లు కట్ చేయడం వల్ల వేలాది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని వాపోయారు. ప్రభుత్వ ప్రసారాలు, సభలు, పథకాలు ఇంటింటికి చేరవేయడంలో కేబుల్ ఆపరేటర్లది కీలక పాత్ర అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పునరాలోచన చేసి చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మూసాపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబుల నిరంకుశ పాలనపై ఝాన్సీ లక్ష్మీబాయిల కత్తి ఎత్తిన మొదటి మహిళ ఐలమ్మని అన్నారు. బీసీలకు, రైతులకు ఆమె అండగా నిలబడ్డారన్నారు. వర్ధంతిని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో మరి మా మూసాపేట రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి వీరనారి, ఆ రోజుల్లో నిజాంలకు ఎదురొడ్డి పోరాడి వీరనారిగా నిలిచినటువంటి మహా వ్యక్తి ఐలమ్మ గారు. మరి రైతులకు అండదండగా ఉండి నిజంగా ఆ రోజుల్లో పంట కోసుకోవడానికి కూడా కోసుకోలేని పరిస్థితి ఉన్న రోజుల్లో ఆమె ఒక మహిళ అయినప్పటికీ కూడా మరి తెగించి పోరాడి అందరి పేచమణిచి తను అనుకున్న సాధించినటువంటి గొప్ప నైజం కలిగిన మహా వ్యక్తి వీరనారి ఐలమ్మ గారు. ఐలమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో మరి మా మూసాపేట రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి వీరనారి, ఆ రోజుల్లో నిజాంలకు ఎదురొడ్డి పోరాడి వీరనారిగా నిలిచి. వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ, చౌకధర దుకాణాలను రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రణాళికబద్ధంగా మెనూ రూపొందించిందని, దానికి అనుగుణంగా మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలను తెలిపేందుకు పాఠశాల, చౌకధర దుకాణాల ఆవరణలో అధికారులు ఫోన్ నెంబర్లతో కూడిన ఫిర్యాదు పట్టికను అమర్చాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీలలో పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించాలని చైర్మన్ సూచించారు. ఎప్పటికప్పుడు రేషన్ నిల్వలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, అదేవిధంగా సరుకులపై గడువు తేదీని పరిశీలించాలని ఆయన తెలిపారు. ఇప్పుడు సీజనల్ కదా, కొంచెం యాంటీబయాటిక్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి 6 విద్యార్థులు మృతి చెందిన ఘటనలో విద్యార్థుల కుటుంబాలను ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక్కొక్క కుటుంబానికి 50,000 చొప్పున 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఆగస్టు నెల 20 తారీఖు చాలా విషాదకరమైన విషయం అది. ఎందుకంటే చిన్నపిల్లలు, ముక్క పచ్చాలని పిల్లలు అందరూ. నాకైతే ఆ రోజు రాదా 5 గంటలకు నాకు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా జరిగిందని. అంటే ఇమ్మీడియట్లీ పుట్టుకున్నాను. అంటే అక్కడ నాకైనా కాల్ చేసి రాలేదు, ఎందుకంటే 6 మంది పిల్లలు అనేసరికి నాకు చాలా బాధ చేసి ఆ రోజు అంతా వచ్చినా నేను వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శించాము. అదేవిధంగా
ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఫార్మాలిటీ ప్రకారము పోస్ట్ మార్టం చేయాలని పిఎం రిపోర్ట్ చేయాలని చెప్తే ఆయన నేను డిఎస్పీతో మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి అసలు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు ఆ కుటుంబాలు. మళ్ళీ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే మళ్ళీ అక్కడ తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి అసలు మేము చాలా నేనే భరించలేకపోతున్నా, అంత బాధ ఉన్నారు అంత తల్లిదండ్రులు. అలాంటిది మీరు మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే అసలు అవసరం లేదు సార్. మాకు మీరు ఏమన్నా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే గవర్నమెంట్ ఉంటే అంతా మొత్తం యావత్తు మన రాష్ట్రమే చూసింది. ఇక్కడ జరిగే పిల్లల్లో ఆ సీసీ కెమెరాగా చూసినట్టు పిల్లలు పోయింది. ఆగస్టు నెల 20 తారీఖు చాలా విషాదకరమైన విషయం అది. ఎందుకంటే చిన్న పిల్లలు ముక్కపచ్చాలని పిల్లలు అందరూ నాకైతే చిట్టీల పేరుతో ఘరానా మోసం చేసిన ఘటన ఏలూరు నగరంలో చోటు చేసుకుంది. వేమూరి లక్ష్మి, రవీంద్ర చౌదరి దంపతులు లిఖితా చిట్ ఫండ్స్ పేరిట డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. శాంతినగర్ 13వ రోడ్లో నివాసం ఉంటున్న దంపతులు గత కొంతకాలం నుంచి లిఖితా చిట్ ఫండ్స్ పేరిట చిట్టీలు కట్టించుకుంటున్నారు. ఇలా ఏలూరు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 150 మంది నుంచి 25 కోట్ల వరకు వసూలు చేశారు. రాత్రికి రాత్రి లిఖితా చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసి దంపతులు పరారయ్యారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ డీఎస్పీని ఆశ్రయించారు. అండి 20 లక్షల చీటీలు 16 నెలలు కట్టాము. ఇంకా 4 నెలలు కడితే మా 20 లక్షల చీటీలు సార్. బంగారం పెట్టి తాకట్టు పెట్టి తీసుకొచ్చి 5 లక్షలు కట్టాం సార్. ఇలా కట్టాం. అంతకు ముందు డబ్బులు మే నెల అయిపోయినాయి సార్ చీటీలు. ఆ మే నెల చీటీ డబ్బులు అయ్యే ఇవ్వాలి 1,50,000. అయ్యి ఇవ్వలేదు. ఇయ్యి మళ్ళీ 16 అన్ని నెలలు అవుతుంది సార్. ఇంకా 4 నెలలు కడితే మాకు 20 లక్షల చీటీలు బంగారాలు పెట్టి తెచ్చి కట్టాం సార్. ఎప్పటికప్పుడే ఇదే వడ్లీ బేరం పెట్టాం ఆంటీ గారు, పొలం బేరం పెట్టాం. ఇది అయిన తర్వాత అట్మాస్ కడితే ముందు మీకే ఇస్తాం అని చెప్పిందండి సార్. అట్లా చెప్పి తిరిగి ఫోన్లు స్విచ్ ఆఫ్లు. మనిషి ఈ ఫోన్ తీయలేదు. ఇంత తేరా ఇళ్ళకి తాళాలు వేసి ఉండరు. ఇంకేంటి ఐపీ పెట్టింది అంటున్నారు. మాకు ఇప్పించేటట్టు చేయండి సార్. మాకు మొత్తం కలిసి 15 లక్షలు వస్తాయి సార్. అండి 20 లక్షల చీటీలు కోటేశ్వరం అండి. నేను ఆవిడ దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి మాకు ఆవిడ తెలుసు. నేను ఎప్పటి నుంచో చీటీలు వేస్తున్నా, బాగానే ఇస్తుంది. మరి నేనైతే కనుక 1,00,000 రూపాయల చీటీ ఒకటి వేసాను. అది పూర్తిగా అయిపోయిందండి. 20 నెలలు కట్టానండి. అది 1,20,000. 10 లక్షల చీటీ డ్రాప్ అయిపోయారంటే బంగారం తాకట్టు పెట్టి మేము 4 లక్షల చిల్లర కట్టామండి. మొత్తం నాకు 5,20,000 రూపాయలు కావాలండి. సరే ఆ డబ్బులు అడుగుతుంటే మాకు ఈ సెప్టెంబర్ నెలలో ఇస్తానండి ఈ చీటీ అండి, 10 లక్షల చీటీ అండి ఇస్తానని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ వేసిస్తాను, లేట్ అయినా సరే మీరు కంగారు పడద్దు అని చెప్పేసి చెప్పిందండి ఆవిడ. ఇక రాను ఫోన్లు ఇటు మానేస్తుందండి. మా పాప ఇంటికి వస్తే ఇంటికి తాళాలు వేస్తున్నాయండి. మరి ఆవిడ ఐపీ నోటీస్ తీసుకోవడానికి వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు అందరూనండి. మరి ఆవిడ ఐపీ నోటీస్ తీసుకోకుండా మాకు న్యాయం, మాకు డబ్బులు మాకు వచ్చేలాగా మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. వాళ్ళ ఇంట్లో పని కూడా చేస్తానండి. 15 లక్షలండి చీట్లు వేయించుకుని నా ఇంట్లో బంగారం కూడా తీసుకొచ్చి తాకట్టు పెట్టి తీసుకొని చస్తే సావు అని లెక్కలని మాట్లాడి ఇల్లెమ్మెత్తని రోజు సంవత్సరం నుంచి తిప్పించుకొని ఇప్పటికి రూపాయి ఇవ్వలేదండి. ఏం చెయ్యాలి కూడా నాకు సావాల బతకలు కూడా తెలియట్లేదండి. మీరే న్యాయం చేయాలి. వెనకాల మగ దిక్కు కూడా లేదండి. నాకు బాబండి ఏం చేయాలో ఎవరితో చెప్పుకోవాలో నాకు తెలియట్లేదండి. మీరే న్యాయం చేసి నన్ను కాపాడాలండి. రేపు మా పిల్ల పెళ్లి కూడా పెట్టుకున్నామండి. ఏం చేయాలి కూడా తెలియట్లేదు. ఏదో ఒకటి చెప్పి పంపించిందండి ఇంటికి వెళ్తే. అసలు అంత మాయని నేను ఎక్కడ చూడలేదండి. అంత ముంచేసిందండి నన్ను. వాళ్ళ ఇంట్లో పని కూడా. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రధాన రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ పాదచారులపై, ద్విచక్ర వాహనదారులపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.
మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం మడూరు సొసైటీ కేంద్రాల వద్ద రైతులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూలైన్లో ఉన్నారు. ఓవైపు వర్షం, మరోవైపు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో తూపులాట జరిగింది. పోలీసు బందోబస్తు మధ్య రైతులకు టోకెన్లను అందజేశారు. నెల రోజులు గడుస్తున్నా యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదని రైతులు వాపోయారు. తీసుకోవడానికి ఎక్కువ తీసుకోవడానికి సంచిరేడేమో 270 రూపాయలు అంటారు, ఆడనేమో 205 రూపాయలు, ఆడ తీసుకుంటే 280 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ తీసుకుంటున్నా 10 రూపాయలు టోకన్లు ఇచ్చి మళ్ళీ వచ్చితే కూడా ఇదే లైన్ కట్టుడు, మళ్ళీ పైసలు ఎక్కువ తీసుకున్నారు. అవసరం ఇంత లైన్ కట్టుడు. టోకన్లు ఇచ్చిన సీదా ఇవ్వచ్చు కదా, ఆడ పైసలు తీసుకున్నారు. మళ్ళీ లైన్ కట్టుడు కేసీఆర్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని నెల్కి వెంకటాపూర్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు కోసం సౌకర్యాలు కల్పించారు. యూరియా కోసం వచ్చిన రైతుల కోసం మండల వ్యవసాయ విస్తరణ అధికారి అంజిత్ ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. యూరియా కోసం వచ్చే రైతులు ఎండలో ఇబ్బందులు పడకుండా టెంటు, కూర్చోవడం కోసం కుర్చీలు, త్రాగునీరు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రైతులు ఎవరూ కూడా యూరియా కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మండలంలో 180 మెట్రిక్ టన్నుల యూరియా వారంలో పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అందులో భాగంగా 50 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే పంపిణీ చేశామని తెలిపారు. మిగతాది 1-2 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నెల్కి వెంకటాపూర్ సొసైటీలో దండపల్లి మండలంలో 20 టన్నుల యూరియా అనేది సప్లై చేయడం జరుగుతుంది రైతులకి. మనకి ఇప్పటివరకు మండలంలో సుమారుగా 1100 మెట్రిక్ టన్నుల యూరియా అనేది సప్లై చేయడం జరిగింది. సో మన రైతులకు అవసరానికి తగ్గట్టుగా యూరియా అనేది అందుబాటులో ఉంది. 2 ఎకరాలకు ఒకటి చొప్పున. అదేవిధంగా ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. క్రస్ట్ గేట్లు మూసివేశారు. ఇన్ఫ్లో 54,676 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 54,676 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 589.10 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 309.3 టీఎంసీలు కాగా ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని లగరాయి, కెండ్ర, లబర్తి గ్రామాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. 3 నెలలుగా గ్రామాల్లో వ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుభ్రత, పరిశుభ్రత కార్యక్రమాలు ప్రారంభించాలని, తాగునీటి వనరులు శుద్ధి చేయాలని సూచించారు. మలేరియా, వైరల్ ఫీవర్ నివారణకు వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. లబ్బర్తి ఈ విలేజెస్ కి పర్మిషన్ చేయడం జరిగింది. ఈ లాగరాయి పిఎస్సి పరిధిలో ఉంటున్న ఒక 3 గ్రామాలు రాజవొమ్మంగి మండలంలో దాదాపుగా 1,000 గడపలు ఉన్నాయి. 3,000 పాపులేషన్స్ ఉంటుంది. 3 విలేజెస్ కూడా కలిపి ఇక్కడ లాస్ట్ ఒక వారం రోజుగా కూడా డిఫరెంట్ మీడియాస్లో ఇక్కడ ఉంటున్న విష జ్వరాలు వచ్చింది. చాలామంది 100 పైన ఇక్కడ అందరూ కూడా బాధపడుతున్నారని వివిధ మీడియా రిపోర్ట్స్ రావడం జరిగింది. నేను రావడానికి ముందే ఇక్కడ ఆల్రెడీ అడిషనల్ డిఎంహెచ్ఓ గారు ఒక 3 మెడికల్ ఆఫీసర్ టీం. ఏలూరు జిల్లాలోని పెదవేగి డిస్ట్రిక్ట్ టైమింగ్ సెంటర్ను తమిళనాడు డీజీపీ సందీప్ రాయ్ రాథోడ్ సందర్శించారు. పెదవేగి ట్రైనింగ్ సెంటర్లో పోలీస్ సిబ్బందికి శిక్షణకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రైనింగ్ సెంటర్కు వచ్చిన సిబ్బంది ఉంటున్న నివాసాలు, సిబ్బంది తింటున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన పాఠ్యాంశాల గురించి అక్కడున్న అధికారులు అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు డీజీపీ వెంట ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ ఎన్ సూరి చంద్రరావు తదితరులు ఉన్నారు. Some of the ARPCs we have in platoons you have in your area? Has a radius of 1 kilometer. Apart from that, he can even relay through internet. If he
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పోలీసులు నిరంతరంగా చర్యలు తీసుకుంటున్నా రవాణా ఆగడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అశ్వారావుపేట పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అక్రమ రహదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 3 ప్రత్యేక వైద్య బృందాలను నియమించి ప్రతి ఇంటిని పరిశీలించేలా ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ పట్టణంలో అకస్మాత్తుగా కురిసిన తేలికపాటి వర్షంతో పిడుగుపడ్డ చోటు చేసుకుంది. పట్టణంలోని భగవంతరావు నగర్లోని ఓ భవనంపై పిడుగుపడ్డంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిడ్జ్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పైభాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. అధికారులు బుధవారం 14 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్కు చెందిన సయ్యద్ రిజ్వీగా భద్రతా అధికారులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో మంజీరా వరద ఉధృతి తగ్గడంతో గర్భగుడిని తెరిచారు. మండపంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. సింగూరు నుంచి నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట నుంచి ఉధృతంగా మంజీరా ప్రవహించడంతో 26 రోజులుగా ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. గర్భగుడిలో ఆయన ఆలయ మండపంలో బురద పెరిగిపోయింది. ఆలయ మండపానికి ఉన్న గ్రిల్స్కు గుర్రపుడెక్క, ఇతర చెత్తా చెదారం పెరిగిపోయింది. మండపంలో ఉన్న క్యూ లైన్ల కింద గ్రెనేడ్ పూర్తిగా దెబ్బతింది. ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత భక్తులకు 2 రోజులలో అమ్మవారి మూలవిరాట్ దర్శనం కల్పిస్తామని, అంతవరకు రాజగోపురంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకోవాలని ఈ సందర్భంగా ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.